ఫోన్ ఇప్పితేనే వెంటనే చిలక జోస్యం, తర్వాత టారో రీడింగ్, గవ్వల పంచాంగం, గవ్వల జ్యోతిష్యం, ఆ తర్వాత మనం పాచికలు, మన భీముడు కౌరవులు ఆడుకున్నారు కదా అవి. అలా మరి ఇంక ఇప్పితే ఇంకా అసలు రాశి ఫలాలు మాలాంటి వాళ్ళు నామాలు పెట్టేసుకొని మరి ఈ విధంగా ఉన్నటువంటి ఈ యొక్క జ్యోతిష శాస్త్రాల్లో విభాగాల్లో ఇంకా హస్త సాముద్రికం ఒకటి కొత్తగా బయలుదేరింది. పాతయే ఈ మధ్యన కొత్తగా చెప్తున్నారనమాట. మరి వీటిలన్నిటి ద్వారా మనము న్యూమరాలజీ ఒకటి కలుపుకోవాలి. మళ్ళీ ఇవన్నీ ఎంతవరకు మనిషి జీవితం మీద ప్రభావితం చూపిస్తాయి? ఇవన్నీ నిజాలేనా? అసలు ఫస్ట్ పాయింట్, మానవుడు ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయాడు? బట్టలు కట్టుకోవడం రాని మానవుడు, ఆకులు కట్టుకుని మర్మామేయాలను దాచుకునేటటువంటి మానవుడు ఈ రోజున టార్న్ జీన్స్ వేస్తున్నాడు, టీషర్ట్స్ వేస్తున్నాడు. ఆడవాళ్లే ప్యాంట్లు కడుతున్నారు, టీషర్ట్లు వేస్తున్నారు. తప్పేమీ లేదు, ఎదిగిపోవాలంతే అత్యాధునికంగా. అమెరికన్స్తో ఏమరా, అమెరికన్స్ బ్రిటిషర్సేనా, కమాన్ అని వాళ్ళు కూడా మాకు చిన్నప్పుడు ఏం చేసేవారంటే, మాకు ఆంగ్లో ఇండియన్ టీచర్స్ వచ్చేవారు. రైల్వే మిక్స్డ్ హై స్కూల్ రాజమండ్రి. మాకు కిండర్ గార్డెన్ స్కూల్ ఏంటంటే జాక్ అండ్ జిల్ అని స్కూల్ ఉండేది. దాంట్లో మేము రైల్వే స్కూల్ అనమాట. మా క్వశ్చన్ పేపర్ ఎల్కేజీ లెవెల్లో ఎక్కడి నుంచి వచ్చేది తెలుసా? బ్రిటిష్ నుంచి వచ్చేది, లండన్ నుంచి వచ్చేది మా క్వశ్చన్ పేపర్. అంటే రైల్వే పాలసీస్ అలా ఉంటాయి. మాకు సీనియర్ డిపిఓ మేడం ప్రమీలా భార్గవ్ అనే ఐఏఎస్ ఆఫీసర్ భార్య, ఆమె కూడా ఐఏఎస్ ఆఫీసరు రైల్వేకి. మరి ఈ వీళ్ళంతా కూడా మాకు కరస్పాండెంట్లు అనమాట. సో అటువంటి వాతావరణంలో మనకి అక్కడ మేము అబ్జర్వ్ చేసేవాళ్ళం. మా టీచర్స్ ఎలాగొచ్చేవారు? గౌన్లు వేసుకొచ్చేవారు. బ్రిటిషర్స్ ఆంగ్లో ఇండియన్ సంతానం వాళ్ళు మాకు పాఠాలు చెప్పారు. వాళ్ళ ఇప్పుడు లండన్లోనూ అమెరికాలో మామూలు గౌన్లు వేసుకుంటారు కదా, వాళ్ళని తలదన్నే విధంగా ఇప్పుడు మన భారతీయులు ఆకులు కట్టుకొని తిరిగినటువంటి వాళ్ళు మొత్తం జాతి అంతా కూడా ఈ రోజున వాళ్ళే మతిపోయేలాగా మోస్ట్ ఫ్యాషన్ డిజైన్డ్ డ్రెస్సెస్ వేసి మతులు పోగొడుతున్నారు. అలాగే అరే ఇండియన్సా మీరు, బ్లాక్స్ మీరంతా, మీకు టెక్నాలజీయే రాదు అని మనల్ని చిన్నచూపు చూసినటువంటి మనల్ని ఆర్యభట్ట, సునీతా విలియమ్స్, కల్పనా చావ్లా, మనం ఎక్కడికి వెళ్ళిపోయాం? అంతరిక్షానికి వెళ్ళిపోయాం. రాకెట్కి ఫ్యూయల్ సప్లై చేసేది ఎవరో తెలుసా? మా తాతయ్య గారు మల్లపూడి హరిశ్చంద్ర ప్రసాద్, ఆంధ్ర షుగర్స్. గూగుల్ చేసుకొని చూసుకోండి, వస్తుంది. సో ఆయన ఒక రైతుగా మమ్మల్ని ఇలా చేతులు పెట్టుకొని, ఆయన మాకే కాదు తణుకుకి తాతయ్య, ఆంధ్ర బిర్లా అంటారు ఆయన. మరి అటువంటి రాకెట్లు వెళ్ళేటటువంటి ఈ యుగంలో గవల శాస్త్రం, జ్యోతిష శాస్త్రం, చిలక శాస్త్రం, ఇవన్నీ కూడా నిజాలేనా? పాచికలు నిజాలే, పక్కా నిజాలే, ఖచ్చితంగా జరుగుతాయి. అంటే ఎలాగండి? అంటే మనం దుప్పటి కప్పుకొని పడుకోవాలా? మనకు మాత్రం కోట్ల రూపాయలు వచ్చేయాలా? హార్డ్ వర్క్ చెయ్యం. మరి ఎలా వచ్చేస్తాయండి? చిలకొచ్చి చెప్పాలా? అరే దేవతా పక్షులు కొన్ని ఉంటాయి. దేవతా పక్షుల్లో చకోర పక్షి ఒకటి, చిలక ఒకటి, రామచిలక. కాబట్టి అది ట్రైనింగ్ ఇచ్చాడు, ఈ ఏలు పీకాడు, ఈ ఏలు చూపించాడు కాదు. వెళ్ళి చిలక జ్యోతిష్యం వాడి జాతకం వాడికే తెలిస్తే వాడు ఫుట్పాత్ మీద ఎందుకు ఉంటాడంటున్నా. ఒక్కొక్క చిలక జ్యోతిష్కుడు ప్రాపర్టీ చూడండి. వాడు 4 అంతస్తుల బిల్డింగ్ ఉంటుంది. మీకేం తెలుసు? కోయ జ్యోతిష్యం, కోయ రాజులు వీళ్ళు పెద్ద, ఇదొక పెద్ద అంటే చిన్న ఇది ఇస్తాను నీకు, మూలికిస్తా, నువ్వు చిన్న ఫ్రీ జ్యోతిష్యం అని పిలుస్తాడు. పిలిచి మూలికిస్తా, ఒక 500 పెట్టు. నా దగ్గర దొబ్బేశారు నేను చిన్నప్పుడు. ఇన్ని కొబ్బరికాయలు కొట్టాలా, ఒక 100 కొట్టాలా, 1000 కొట్టాలా అని. మరి వీళ్ళంతా ఏమిటారా అంటే వీళ్ళు పొట్టగుట్టు కోసం చేసుకుంటున్నారు అనుకుంటున్నారు ఏంటి? మరి ఇవన్నీ కూడా వాళ్ళకు ఒక ఉపాసనా బలం ఉంటుంది కోయ వాళ్ళకి. అంటే వాడు అమ్మవారి యొక్క ఉపాసన, సోది చెప్పేవాళ్ళు, ఇదొక రకమైన జ్యోతిష్యం. ఇవన్నీ వచ్చేస్తాయి త్వరలో. ఇంకా యూట్యూబ్లో ఇంకా ఖాళీలు ఉన్నాయన్నమాట. సోది చెప్పేవాళ్ళు కూడా తీసుకురావాలి మనం. ఆ తర్వాత ఈ యొక్క వీళ్ళ కూడా. కాబట్టి ఎరుకలాళ్ళు చెప్తారు సోది జ్యోతిష్యాన్ని. అంటే ఆత్మని గుచ్చేసి, వెళ్ళి ముళ్ళు గుచ్చేసి వీళ్ళు ఏం చేస్తారంటే, ఈ ఆడవాళ్ళు కన్యను, ఈ పెద్ద మనిషి అవ్వకముందు ఒక పసర దొరుకుతుంది. ఆ పసరతో పాటు పంది రక్తాన్ని తీసుకొని తాగేస్తారు. ఆ అమ్మవారు ఎవరండి? గ్రామదేవత. గండి మైసమ్మ, కట్టా మైసమ్మ ఇలా అంటున్నారు కదా, అలాగా అడవుల్లో ఉండేటటువంటి ఒక దేవత. ఏ దేవత అయినా గ్రామదేవత. ఓకే. అందువలన వాక్ ఇస్తుంది వాళ్ళకి.
వాళ్ళు సోది చెబుతామమ్మ సోది అని చెప్పి, ఇదిగో నీ ఆత్మ నీ నుంచి పుట్టినాడు, 4వ వాడు చనిపోయాడమ్మా, ఎన్నోవాడమ్మా అని, ఇదిగో 1, 2, 3 అని ఇలా ముట్టిస్తూ ఉంటారు. అప్పుడు ఏం చేస్తుందంటే, వీళ్ళు పంపించినటువంటిది, మీ చచ్చిపోయిన మీ ఇంట్లో మీ కొడుకు చచ్చిపోయాడు అనుకో, వాడిని ఆ సోద అడుగుతారు కదా, వెళ్ళి గుచ్చుద్ది అనమాట. ఆత్మను గుచ్చి పితృలోకం నుంచి తీసుకొచ్చి వాడు వాక్కురూపల సామే బసత చిప్పాగ్రే బ్రహ్మరూప సరస్వతి. సరస్వతి ఆ అమ్మవారు వాణి అయి నోటి మీదకి వచ్చి చెప్పుద్ది అనమాట. అలాగా ఒకడు ఫోన్ చేశాడు నాకు, నా శిష్యుడు, గురుగారు మీరు విచిత్రంగా చెప్తారండి చక్కగా, అందుకని మాకు చాలా వినసొంపుగా ఉందండి. నేను విచిత్రం నేను చెప్పడం కాదు, విచిత్రమైన సైన్సులు అవి, జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా. కాబట్టి ఇక హస్త సాముద్రికాలు ఏళ్ళే ఒక స్టూడెంట్ అడుగుద్ది నన్ను, గురుగారు అందరూ ఇలా ముడుచుకునే పడతారు కదండి, అందువల్ల మరి ఇలాగ ఏర్పడ్డాయి అంటే, మరి ఇవన్నీ ఒకడికి ఒక్కో రకంగా ఎందుకు ఏర్పడతాయి? ఇప్పుడు నాకు ఇదిగో ఇలాగ కిందకు వచ్చింది, అందరికీ నేను హెల్ప్లు చెప్తా, ఒకడు ఇలా ఉంటాడు, అది కఠినాత్మకుడు అవుతాడు. ఎందుకు అంటే సాముద్రిక శాస్త్రం కరెక్ట్. మరి ఇక గవ్వలు, ప్రశ్నాచక్రం, ఇవన్నీ కరెక్ట్లే. ఇవన్నీ కూడా అయితే పరిమితి ఉండాలి. చెప్పేవాడిని బట్టి, చెప్పేటటువంటి విధానాన్ని బట్టి, మీరు అడిగేటటువంటి గురు సేవ చేసుకోవాలా, మీరు ధర్మం ఉండాలి మీ దగ్గర. అప్పుడు ఆ జ్యోతిష్యమ్మ తల్లి, చదువుల సరస్వతి ఎలాగుంటో జ్యోతిష్యానికి కూడా ఒక సరస్వతి ఉంటుంది, ఆ తల్లి ఉంటుంది. ఆ తల్లి ఆవహించి చక్కగా నాలిక మీద కూర్చొని చెప్పుద్ది అనమాట. ఇవన్నీ లేకుండా ఇది తప్పండి, అది తప్పండి, ఇది రైట్ అండి, అది రైట్ అండి ఇలా చెప్తే కుదరదు. కాబట్టి జ్యోతిష శాస్త్రాలన్నీ కూడా అది ఏ రంగమైనా ఏదైనా సరే 100కు 100% కరెక్ట్. అయితే శాస్త్రీయంగా ఉండేటటువంటిది మన గ్రహాలు, గ్రహస్థితులను బట్టి ఋషులు ఇచ్చారు. కాబట్టి అది 100% ఈ రాశి ఫలాలు, లగ్న చక్రాలు ఇవన్నీ 100% వస్తాయి. మీ డేట్ ఆఫ్ బర్త్ కనుక క్లియర్గా ఉండి, టైమ్ ఆఫ్ బర్త్ ఉండి, ప్లేస్ ఆఫ్ బర్త్ మీరు పుడితే ఇంచుమించు 100%. నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నానండి. మా గురువు గారి పేరు, అరే మీ గురువుల పేర్లే మీకు తెలియదు. ఇప్పుడు యూట్యూబ్లో జాతకాలు చెప్పేవాళ్ళకి నా గురువు పేరు నేను చెప్తున్నాను, మధుర కృష్ణమూర్తి శాస్త్రి. ఆల్ ఇండియా సెల్యూట్ కొడద్ది. ఇప్పుడు 95 సంవత్సరాలు దాటిపోయి వైజాగ్లో ఉన్నారు మా గురువుగారు. మా జాతకం చూసినప్పుడు ఏమనేవాడు, గురుగారు మా గురుమహాదశ జరుగుతుంది బాగుంటుందా అండి అంటే, ఏం బాగుండదు. శనిమాదశ అండి తర్వాత అండి, అది కూడా బాగుండదండి. మరి నేను ఎలా బతకాలి గురువుగారు అని అడిగేవాళ్ళం. ప్రేమగా చెప్పేవాడు ఆయన, ఉపాసన చేయ ముందు అని. మరి చల్లా రామగణపతి శాస్త్రి గారు, ఇద్దరు అన్నదమ్ములు, రాజమండ్రి పెద్ద మసీద్ దగ్గర, అందరికీ తెలిసి ఇవన్నీ. వాళ్ళు స్కాలర్స్, తెలుగు మాస్టర్లు వాళ్ళు. అటువంటి స్కాలర్స్ ఏరు ఇప్పుడు, చెప్పే నకిలీగాళ్ళు ఎక్కువైపోయారు. వాళ్ళకి శాస్త్రం తెలియదు, పాడు తెలియదు. మోహన్ పబ్లికేషన్స్ పుస్తకాలు నిండా రూమ్ అంతా మాదే. గొల్లపూడి సన్స్ వీరస్వామి, రాంబాబు వీళ్ళంతా కూడా. మరి ఆ పుస్తకాలన్నీ చిన్నప్పటి నుంచి చదివి ఒక్క రూల్ అడుగుతారు, మరి చెప్పండి. రవి బుధ శుక్రులు సింహరాశిలో కలిశారు, శని చూస్తున్నాడు, ఒక రూల్ ఉంటుంది. రవి బుధ శుక్రులు కుంభరాశిలో కలిశారు, శని మీకు మీనరాశిలో నుంచి చూస్తున్నాడు. కమాన్ చెప్పండి. ఏదో రకంగా ఇన్ని క్లాజెస్ ఉంటాయన్నమాట. సో అది చెప్పగలిగేటటువంటి దమ్ము ఉన్నప్పుడు డిగ్రీస్ని తీసుకోవాలా. నేను అనేకమైన ఇంటర్వ్యూస్లో నేను చెప్తున్నాను, క్లియర్గా చూసుకోండి, గూగుల్ కొట్టండి, మీకు ఈ యొక్క ఆస్ట్రానమీలో చక్కగా ఈ కుజుడి యొక్క వేగము, లేకపోతే గురు యొక్క వేగము, స్పీడ్ చూడండి, 0/1/5 వస్తుంది. దీని యూనిట్స్ ఏంటో చెప్పండి అన్నాను. చెప్పి క్వశ్చన్ అడిగి ఛాలెంజ్ చేశాను. మొత్తం భారతదేశ వ్యాప్తంగా కాదు, ప్రపంచ దేశాలన్నింటిలో ఉన్నటువంటి జ్యోతిష్కుల్లో ఛాలెంజ్ చేసి అడుగుతున్నాం మనం. కాబట్టి ఆ గ్రహ వాటిని అవి చెప్పండి. చెప్పినప్పుడు మనకి ఇవన్నీ కూడా తెలుస్తాయి. అప్పుడు మీరు జ్యోతిష్కాలు, జాతకాలు చెబుతారు కానీ. కాబట్టి ఇవన్నీ కూడా శాస్త్రాలన్నీ కూడా కరెక్ట్. టారో రీడింగ్ ప్యాకలు ఇలా వేస్తాం. టారో రీడింగ్ అంటే ఇలాగ లాటరీగా మనం ప్యాక, మీరు ఆడతారు కదా, క్వీన్ వచ్చిందా, కింగ్ వచ్చిందా, అలాగా చెప్పేవి ఇవన్నీ కూడా ఒక 60% వరకు కూడా మనకి చక్కగా టాలీ అవుతాయి, సత్ఫలితాలు ఇస్తాయి. కాబట్టి దీన్ని బేస్ చేసుకొని మనం 12 రాశులు ఈ అన్నిటిని మిక్స్ చేసి నేను చెప్తున్నాను. ఈ 12 రాశుల ఫలితాలు ఇప్పుడు చూద్దాం. మిథున రాశి, ఈ మిథున రాశి వారికి ఈ యొక్క చిలక జోస్యము, గవ్వల జోస్యము, టారో రీడింగ్, ఆ తర్వాత రాశి ఫలాల చక్రాలు, మరి కౌరవులు పాండవులు ఆడుకున్నారు చూసారా పాచికలు, ఇవన్నీ కూడా మనం మిళితం చేసి చూసినట్లయితే
ఈ మిథున రాశి వారికి వ్యయ గురుడే ఉన్నాడు కాబట్టి మీరు పోలీస్ స్టేషన్లకు వెళ్ళిపోవడం గ్యారంటీ. తర్వాత ఇంకొకటి ఏంటి ఉంటుందంటే కోర్టుల కేసుల్లోకి వెళ్ళిపోవడం గ్యారంటీ. వ్యక్తిగత జాతకాల్లో మీకు కనుక గురుడు అలా కనుక ఉండి కొంచెం బలహీనుడయ్యి కొన్ని ప్లేసెస్లో ఉన్నప్పుడు తప్పకుండా ఉంటుంది. కానీ మరి ఇప్పుడు మనకి గోచారరీత్యా ఏమన్నా మరి డేంజర్ ఉందంటే పక్కా డేంజర్ ఉంది. ఏం లేదు కదా, నా వ్యక్తిగత జాతకంలో ఉంది కదా అని బిల్డప్లు ఇచ్చేటటువంటి వాళ్ళంతా కూడా పోలీస్ స్టేషన్ల దగ్గరికి వెళ్ళి కానిస్టేబుల్ ముందు చేతులు కట్టుకొని నుంచోవాల్సిందే. ఇకపోతే ధనానికి సంబంధించి డబ్బులు విపరీతంగా సంపాదించడం అనేటటువంటివి జరుగుతాయి. అయితే అర్ధాష్టమంలో ఉన్నటువంటి ఈ యొక్క కేతుగ్రహ ప్రభావం వలన ఏమవుతుందండి, మనకి అనుకున్న పనులన్నీ కూడా మనకి కొంచెం లేటుగా అవ్వడం జరుగుతాయి. విదేశాలకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీకు పూర్తిగా ముందుకు వెళ్ళిపోతారు. ఫారెన్ రిలేషన్స్ బిల్డప్ చేసుకుంటారు. ముందుకు దూసుకొని వెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతాయి. ఉప్పు చేపల వ్యాపారం దగ్గర నుంచి మీరు పచ్చి చేపల దగ్గర నుంచి అసలు సముద్రంలో దొరకని ముత్యాలు, గిచ్చాలు, గవ్వలు ఇలా అండ్ నేపాల్, చైనా ఇవన్నీ కూడా ఏవైతే మీరు పంపిస్తూ ఉంటారో అవన్నీ కూడా మందులు, డ్రగ్స్ ఇటువంటి బిజినెస్లన్నీ పాటిగా బ్రహ్మాండంగా జరుగుతాయి. డ్రగ్స్ అంటే ఏ పిచ్చి కాదండో, డ్రగ్స్ అంటే మామూలు మందులు అనమాట. ఈ విధంగా విద్యార్థులు బ్రహ్మాండంగా చదువుతారు, కానీ ఇంకా ఎక్కువ చదవాల్సినటువంటి అవసరం ఉంటుంది. లేకపోతే ఫెయిల్ అయిపోవడానికి అవకాశాలు ఉన్నాయి. వివాహాలు కానటువంటి వాళ్ళకి మొదటి వివాహాలు, చిన్న కుర్రాళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు, కానీ 60 సంవత్సరాలు 70 సంవత్సరాల వాళ్ళకి రీమ్యారేజ్లు అవుతాయన్నమాట. అలాగే సంతానం కలిగేటటువంటి వాళ్ళకి సంతానం కలగడం అనేటటువంటిది కొంచెం ఫర్టిలిటీ సెంటర్స్కి వెళ్ళి మీరు డబ్బులు బాగా పోగొట్టుకుంటారు. కానీ ఏమీ అవసరం లేకుండానే మీకు 40 సంవత్సరాలకు దాటిన ఆడవాళ్ళకి సంతానం కలుగుతుంది. 25 సంవత్సరాలు 22 సంవత్సరాల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఫెర్టిలిటీ సెంటర్స్ చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట. అది ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఇది ఈ నెలలో. అలాగే కారుల్లో మీరు చక్కగా ఆ క్షేత్రానికి ఈ క్షేత్రానికి తిరగడం, ఆ ఫ్రెండు ఈ ఫ్రెండు అని చెప్పి తిరగడం, ఎక్కువ స్నేహాలు చేసినటువంటి వాళ్ళు, చెడ్డవాళ్ళతో తిరిగినటువంటి వాళ్ళకి డెఫినెట్గా వాళ్ళ స్నేహం ముసుగులో అక్రమ సంబంధాలు ఏర్పడిపోవడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరు చాలా జాగ్రత్తగా మీ యొక్క పనులు మీరు చేసుకుంటూ ఎవరి జోలికి వెళ్లకుండా ఉండాల్సినటువంటి అవసరం ఈ యొక్క మిథున రాశి వారికి ఉంది. చేపల రొయ్యల చెరువులు, తర్వాత ఈ యొక్క ఉప్పు చేపల బిజినెస్లు బ్రహ్మాండంగా ఉంటాయి. ఇంకా ఎక్కువ మంచి ఫలితాలు ఈ 5 రకాల జ్యోతిషాలకి సమీకరించిన తర్వాత, అబ్జర్వ్ చేసిన తర్వాత ఒకే ఒక పరిష్కారం ఏమిటంటే అర్ధాష్టమ కేతువు. కాబట్టి కేతు జపం చేయండి, కేతు స్తోత్రాలు చదవండి. కేతువుకి కిలోంపావు ఉలవల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాల నుంచి పేద బ్రాహ్మణులకి శనివారం నాడు ఉదయం 8 గంటలకి దానం చేయండి. అలాగే దశమహావిద్యల్లో ఒకటైనటువంటి మహాకాళి అమ్మవారు లేదా ధూమావతి అమ్మవారి యొక్క హోమాన్ని మీ ఇళ్లలో జరిపించుకోవడం ద్వారా బ్రహ్మాండమైనటువంటి శుభ ఫలితాలు మీకు లభిస్తాయి. శుభమస్తు.